నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అల్లూరు పార్కు అభివృద్ధిని పట్టించుకోకపోవడం వలన దారుణమైన సంఘటన క్షత్రియ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ వెంకటపతిరాజు, సౌత్ ఇండియా డైరెక్టర్ లక్ష్మీ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు సమాధుల వద్ద అల్లూరి శతవర్ధంతి కార్యక్రమం ఘనంగా క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు అల్లూరి గంటం దొరల సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటపతిరాజు మాట్లాడుతూ అల్లూరి పార్కులో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో గతంలో 16 లక్షలు ఖర్చు చేసి భారీ అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా పార్కు అభివృద్ధికి క్షత్రియ పరిషత్ సభ్యులందరూ ఆర్థిక సహకారంతో మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అల్లూరి పార్క్ ని అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారని, స్వతంత్ర సమరయోధుడు అల్లూరిని విస్మరించడం బాధాకరమన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన కట్టడాలు, ఇతర అభివృద్ధి పనులు శిథిలమవుతున్నా కనీసం మరమ్మతులు చేపట్టకపోవడం విచారించదగ్గ విషయమన్నారు. క్షత్రియ పరిషత్ నిధులతో అల్లూరి పార్కులో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం గంటా దొర మనవడు బోడిదొర కూతురికి దార మల్లేశ్వరికి క్షత్రియ పరిషత్ నుండి 25,000 రూపాయలు, అదేవిధంగా పార్కులో పనిచేస్తున్న 3 సంరక్షకులకు 2,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శివాజీరాజు, నర్సీపట్నం క్షత్రియ పరిషత్ కార్యదర్శి చక్రపాణిరాజు, సభ్యులు సుబ్రహ్మణ్యరాజు తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా చైర్మన్గా ఉన్నానండి. మొన్నే ఫెడరేషన్ క్షత్రియ ఆంధ్రప్రదేశ్లో మొన్నే లాస్ట్ డిసెంబర్ 23 మా స్టేట్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ మేము 23/12/2017 ఈ సౌత్ ఇండియా వైస్ చైర్మన్గా ఉండేవాడినండి. ఇక్కడ అల్లూరి సీతారామ విగ్రహం నేను చైర్మన్ గారు రమేష్ గారు ఉండేవారు. మా కమిటీ అందరూ కలిపి ఇక్కడ నర్సీపట్నం కమిటీ వాళ్ళ సాయంతో ఆ డబ్బులు డొనేషన్లో అందరం అన్ని సంస్థలు డొనేషన్ తోటి వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేసింది మా సౌత్ ఇండియా కమిటీ సార్. అది ఈవేళ వర్ధంతి రోజు వచ్చాం, 100 years. చాలా సంతోషం సార్. ఈవేళ మా ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు సార్. ఆల్రెడీ విజయవాడ ప్రెసిడెంట్ గారు ఉంది, మన విజయవాడ ప్రెసిడెంట్ గారు, వైజాగ్ ప్రెసిడెంట్ గారు, మన స్టీల్ ప్లాంట్ అగరబోర్డు ప్రెసిడెంట్ గారు, గాజువా ప్రెసిడెంట్ గారు, అనకాపల్లి ప్రెసిడెంట్ గారు, నర్సీపట్నం గారు ప్రెసిడెంట్ గారు, స్టాఫ్, మళ్ళీ మన భోగంపూడి ప్రెసిడెంట్ గారు, మొత్తం అందరూ వచ్చారండి. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఎస్పాట్ ప్రెసిడెంట్ గారు, బాబు గారు, వీళ్ళందరూ ధన్యవాదాలు సార్. తక్కువ టైంలో మనం సాయంకాలం అనుకున్నాం సార్. 100 days ఇక్కడ వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు నర్సీపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చి సెక్రటరీ గారు కమిటీ గారు చాలా బాగా అరేంజ్ చేశారు. అందరికీ వచ్చి మాకు అంతకుముందు మన 17వ సంవత్సరం వచ్చాము, మేము వచ్చి విగ్రహం ఓపెన్ చేయాలి. నేను రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ ముందు ఇద్దరు అనుకున్నాం సార్. అంతకుముందు 2 నెలల ముందు వచ్చి విగ్రహం పెడతాం అనుకున్నాం. అన్ని సమితులు సౌత్ ఇండియాలో అందరూ సమితులు ఇప్పుడు వైజాగ్ సమితిలో లక్ష ఇచ్చారు. అన్ని సమితులు కలిపి మనం బాగా చేశారు సార్. అది కాక వైజాగ్ సమితులు ఎస్ఎస్ రామచంద్రరాజు గారండి. అప్పుడు ఫస్ట్లో ఇక్కడ డబ్బంతా ఆయనే వైజాగ్లో ఖర్చు పెట్టి బోర్డు మీద కూర్చుంటాము. వైజాగ్ ఎస్ఎస్ చాలా సేవ చేశారు ఇక్కడ. తర్వాత మేము అందరూ వచ్చామండి. ఈవేళ ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మొన్న కూడా అలాగే మన మోడీ గారు వచ్చారు, గారు దేవాలయం వచ్చారు జయంతి రోజు. చాలా బాగా చేశారు సార్. ఆఖరికి అల్లూరి సీతారామరాజు గారు, మోడీ గారు కానీ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. కృష్ణదేశ్ గారు ద్వారా టూరిజం మినిస్టర్ బాగా చేశారండి. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు తల వచ్చిందంటే వాళ్ళంతా అంత మంచి పేరు వచ్చిందండి. అది చాలా ఇదండి. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా నర్సీపట్నం బాగా చేస్తారు. ఈ సంవత్సరం వైజాగ్ శివాజీరాజు గారు వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తం మా పేషెంట్ అందరూ వచ్చారు. తక్కువ టైంలో 10 పేషెంట్లు వచ్చారు. తక్కువలో మాట్లాడి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాము. ఇప్పుడు ఎప్పుడైనా సరే మేము సౌత్ ఇండియా తరఫున కానీ, ఆంధ్రప్రదేశ్ తరఫున కానీ, వైజాగ్ క్షత్రియ శివాజీ గారి తరఫున కానీ ఏమన్నా ఇక్కడ కావాలన్నా ఏమైనా చేయాలన్నా మన నర్సీపట్నం కృష్ణ చేస్తే కలిపి ఏమైనా చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం.
మాకు ఆ ప్రాబ్లం లేదు. మాకు కంప్లీట్ అయిన ఉన్నాయి. ఆ రోజు కూడా నర్సీపట్నం వాళ్ళు ఆ రోజు 17 సంవత్సరాలు జనవరిలో ఇచ్చాం. మేమందరం కంప్లీట్ వచ్చి అందరూ చిన్న ప్రోగ్రాం పెద్ద పడతాము. ఆ రోజు 16 లక్షలు పెట్టి సౌత్ ఇండియా అంతా డబ్బులు ఇస్తాను ఒక్కడే కాదు. ఆ సంస్థ ఇచ్చడం వల్ల ఇవాళ ఆ రోజు విలువ తక్కువ అయింది. ఓపెన్ చేస్తాము. ఇవాళ 100 మద్దతు కారణంగా మీ అందరూ రావాలి 2 రోజులు చెప్తే అందరూ మొత్తం అందరూ పేషెంట్ 10 మంది పేషెంట్లు వచ్చారు కదా, వచ్చి చేస్తామని కదా చాలా సంతోషంగా ఉందా. అదే ఆ ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు ఇది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శివాజీ గారు వైజాగ్లో ఉంటారండి. అయినా శివాజీ గారు అప్పుడు మాట్లాడతారు. అది నేను ఒకసారి అడుగుతాను. మన వాళ్ళు హైదరాబాద్లో కొత్త వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా బాడీ చెప్పేదాన్ని ఈ విషయంలో చెప్తాను. అదే దాని మాత్రం మ్యాక్సిమం నేను వెళ్ళి ట్రై చేసి ఈ ఫీజులో ట్రై చేస్తాను. అది నాకు దీని గురించి నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు. ఇవాళ మీరు చెప్పారు కదా, ఏమైనా ఉన్నా వీళ్ళతో అసలుతో మాట్లాడి ఏమైనా తక్కువ రేట్లో వస్తే ఏమైనా ఉపయోగం చేస్తాం. ఏమైనా వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తాయి ఆ గవర్నమెంట్ ట్రై చేసి అప్పటి అని ఫీజులో ట్రై చేసి ఏదో మీకు చేసి ట్రై చేస్తాం. ఫీజులో మీరు ట్రై చేసి అది అంతే కదా సార్. ప్రెసిడెంట్ క్షత్రియ సేవా సమితి విశాఖపట్నం ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మేమందరం ఆయన నివాళులు అర్పించుకోవడం అందరికీ గర్వకారంగా ఉంది. ప్రత్యేకంగా నర్సీపట్నం వారికి ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేయడం చాలా అద్భుతమైన విషయం. ఈ కార్యక్రమం ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు మన రాష్ట్రం మొత్తం మీద కానీ దేశం మొత్తం మీద కానీ ఆయన పేరు ప్రజ్వరిల్లడానికి ముఖ్య కారణం 100 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో మధ్య భాగంలో సాయుధ పోరాటం చేసిన నాయకులు, దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రతి రాష్ట్రంలోనే ఒక నాయకుడిని ఇలా స్వాతంత్రం కోసం పోరాడిన మధ్యతరగతి స్వతంత్ర సాయుధ పోరాట నాయకుల్లో ఒక నాయకుడు మన రాష్ట్రంలో ఎవరున్నారని వెతికితే దొరికింది అల్లూరి సీతారామరాజు గారు. ఆయన్ని రికగ్నైజ్ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ పెద్ద కార్యక్రమం 100th సెలబ్రేషన్ చేయడం, ఆ సంవత్సరం స్వతంత్ర సమర యోధుల సంవత్సరం కింద ప్రకటించి ఇంపార్టెంట్ అయిన వాళ్ళందరికీ దేశం మొత్తం మీద చేయడం జరిగింది. దాన్ని మన కిషన్ రెడ్డి గారు ఆ మినిస్ట్రీలో ముందుకు తీసుకెళ్ళటం, ఆయన పేరు ప్రజలింపు చేసేలా చేయటం, ఆయనకి స్ఫూర్తి కలిగించడం. మీరు అన్నట్టు దీనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ చేయమని, అక్కడ డెవలప్మెంట్ చేయండి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కొంత ప్రభుత్వ లోపాలు కనపడ్డాయి. లేకపోతే ఈరోజు ఈ పరిస్థితిలో ఉండవలసిన పరిస్థితి కాదు. దీనికి సిగ్నిఫికెంట్ ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం కూడా జరిగింది. కానీ అవి ఎక్స్పెండిచర్ ప్రాపర్గా దానికి ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఈ స్థాయిలో మనం ఉన్నాం. కానీ ఆ మహానుభావుడిని మనం తలుచుకుని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన యొక్క 26 ఏళ్ళ మహాప్రస్థానంలో ఎన్ని గొప్ప కార్యక్రమాలు ఆయన సాధించారో, చదువు 6వ తరగతి ఆయన చదువుకున్న, స్వయంగా జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం హిందుత్వం యొక్క పవరు, శక్తి ఏంటి అనేది ప్రజలకు చూపించగలిగిన మహానుభావుడు. కాబట్టి ఆయన స్ఫూర్తి మనందరికీ కూడా యువత కలిపి అందరూ దాన్ని ఫాలో అవ్వాలని, ఆయన పేరు ప్రతిష్టలు ఒక పుస్తక రూపంలో దాచి స్కూల్స్లో కూడా ఇదివరకు చెప్పేవారు, మంచి పాఠ్యభాగాల్లో తీశారు. అవి కూడా ఇంక్లూడ్ చేయడం వలన ఆయన ప్రగతి పెరుగుతుంది. అలాగే మనకు కూడా మంచి అనుభవం చేసిన నాయకుల యొక్క స్ఫూర్తి కలుగుతుందని భావిస్తున్నానండి. సో ఇక్కడ మమ్మల్ని కాకేసి ఈ కార్యక్రమాన్ని మన చేతుల ద్వారా చేయించినందుకు వచ్చిన క్షత్రియ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ అసెంబ్లీ అవడానికి ప్రధాన కారణం అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి అండి. శతవర్ధంతి సందర్భంగా ఈరోజు మన అందరం అల్లూరి ఈ సమాధుల దగ్గర మనందరం వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు ముఖ్యంగా మన ఇక్కడ రావడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన సిహెచ్ వెంకటపతిరాజు గారు, సౌత్ ఇండియా చైర్మన్ గారండి, అలాగే క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు, వారి అధ్యక్షతన మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామండి. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రధానమంత్రి గారు ఇలాంటి మరుగున పడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి ఆయన వెలుగులో తీసుకురావడానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ సందర్భంగా భీమవరంలో మనం 125వ జయంతి ఉత్సవాలని అక్కడ జరుపుకోవడం జరిగిందండి. ఆ సందర్భంగా అల్లూరి అనుచరులైన గంటందర మనోడు బోడిదర్ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఘనంగా సత్కరించారండి. ఆ కార్యక్రమాన్ని వారి కూతురు వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా అల్లూరి వారసును కూడా రోజు ఘనంగా ప్రధాని గారు సత్కరించారు. ఆ తర్వాత మళ్ళీ
వైజాగ్ హైదరాబాద్లో రాష్ట్రపతి ఉత్సవాలు చేశారండి. 125వ జయంతి ఉత్సవాలు ముగింపు సాక్షాత్తు దేశ రాష్ట్రపతిని తీసుకురావడం జరిగింది. అక్కడ భీమవరంలో ప్రధాని గారు, ఇక్కడ రాష్ట్రపతి గారు రావడం అల్లూరి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిందండి. అదేవిధంగా ఈరోజు 100వ వర్ధంతి సందర్భంగా అల్లూరి చేసిన ఈ సమాధుల్ని మా క్షత్రియ సంఘాలన్నీ వచ్చి ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం మాకు ఆనందదాయకం. ఆ కార్యక్రమాన్ని మా నర్సీపట్నం పరిషత్ తరఫుని మాకు అప్పచెప్పినందుకు వెంకటపతి గారికి, ఇతర మా సోదర సంఘాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ పార్క్ అభివృద్ధికి మేము ఏం చేయాలని తర్వాత మీకు అన్ని వివరిస్తామని. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం.